హలో! మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ. మీరెప్పుడైనా గమనించారా? మీ దగ్గరుండే ఏటీఎం కార్డ్‌లో 16 నంబర్‌లు ఇచ్చుంటారు. అలాగే కార్డ్ పైన ఎక్స్‌పైరీ డేటు, సీవీవీ నంబర్ లాంటివి ఇచ్చుంటాయి. ఇవి యాదృచ్ఛికంగా ఏమన్నా ఇచ్చారా? లేకపోతే వాటి ఎనకేమన్నా రహస్యం ఉందా? ఈ వీడియోలో ఏటీఎం కార్డ్ వెనకున్న ఆసక్తి విషయాల్ని తెలుసుకుందాం రండి. అసలు ఏటీఎం కార్డ్ అంటే ఏంటి? ఏటీఎం కార్డ్ అనేది ఒక బ్యాంకు తన ఖాతాదారుడికి ఇచ్చే ఒక గుర్తింపు కార్డు లాంటిది. అంటే ఈ ఖాతాదారుడు మా బ్యాంకు వద్ద ఖాతా తెరిచి ఉన్నాడు. ఇతను మాతో అనుసంధానమై ఉన్నాడని చెప్పడం కోసం ఆ బ్యాంకుకి సంబంధించిన అకౌంట్‌కి సంబంధిత కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా దీన్ని చాలా విధాలుగా వాడుకోవచ్చు ఏటీఎం కార్డ్ అనేది. క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా బయటకి షాపింగ్‌లకెళ్ళినప్పుడు అక్కడ వాడుకోవచ్చు. ఏదైనా ఆన్‌లైన్‌లో ఏదైనా కొంటున్నప్పుడు ప్రొడక్ట్స్ పేమెంట్ చేసేటప్పుడు కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఏటీఎం కార్డ్ అనేది చాలా ముఖ్యం. సో, దాన్ని జాగ్రత్తగా వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏటీఎం కార్డ్ మీద ఉండే 16 అంకెల యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిజిట్. చాలామంది ఈ 16 అంకెల్ని రాండమ్‌గా ఇచ్చారనుకుంటారు. కానీ ప్రతి అంకెకి ఒక పర్పస్ అనేది ఉంటది. ఉదాహరణకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! 4567123456789012 వీటిల్లో మొదటి అంకె 4 అని ఉంది కదా! 4 అన్నది ఆ కార్డు ఎవరిచ్చారు? ఆ కార్డు అన్నది రూపేనా, మాస్టర్ కార్డా లేకపోతే దేనికి సంబంధించినదని డిసైడ్ చేస్తారు. అంటే ఆ కార్డ్ నెట్వర్క్ అన్నది వీసానా, మాస్టర్ కార్డా, రూపేనా అనేది తెలుస్తది. 4 గాని ఉంటే అది వీసా కార్డ్ అని, 5 ఉంటే మాస్టర్ కార్డ్ అని, రూపేకి వేరు వేరు నంబర్‌లు ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా! 4, 5, 6, 7, 9 అన్నది రూపేతో ఇచ్చే నంబర్‌లన్నమాట. మొదట 6 లేదా 8 డిజిట్‌లతో కా మొదటి 6 డిజిట్‌లతో మనము ఏ బ్యాంక్‌తో అనుసంధానం అనేది తెలుసుకోవచ్చు. చివరి డిజిట్‌లు కస్టమర్ అకౌంట్‌కి సంబంధించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది దాని వెనకున్న ఈ లాస్ట్ 9012 ఇట్లాంటివి. కస్టమర్‌కి సంబంధించిన డీటెయిల్స్‌కి అనుసంధానంగా ఉంటుందన్నమాట. నెక్స్టు ఎక్స్‌పైరీ డేట్. ఇదెందుకిచ్చారు అంటే, ఇప్పుడు ఏదైనా వస్తువు మనం కొంటున్నాము అంటే, ఒక పరిమితి వరకు వాడొచ్చు. దాని తర్వాత వాడితే అది పాడైపోయినట్టే కదా! ఈ ఏటీఎం కార్డ్ పాడయ్యేదేముంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు మీ డేటా అనేది మీరు ఒకరోజు మీరు ఇంటికి తాళమేశారు. ఆ తాళం పాడైపోయింది. వేరే దొంగలొచ్చి తీసుకెళ్ళే అవకాశం ఉంది గదా! పాడైపోయిన దాన్ని ఈజీగా ఓపెన్ జేసి, అదే కొత్ అదే దానికి పరిమితిగా నుండి, ఇది గాని చేయగలిగితే పరిమితిగా ఉండిందంటే అప్పుడు మీకు అది వాల్యుబుల్ కదా! అదే విధంగా ఏటీఎం కార్డ్‌ని గూడా ఎక్స్‌పైరీ డేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీ కార్డ్ సెక్యూరిటీ పర్పస్‌గా ఒక డేట్ ఇవ్వడం జరిగింది. మిస్‌యూజ్ అవ్వకుండా. ఇక్కడ మీరు చూసుకుంటే 8/30 ఉంది. అంటే ఆగస్ట్ 30 తేదీ. అంటే ఇది డమ్మీ కార్డ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నది. ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఇలా డౌన్‌లోడ్ చేసి చూపిస్తున్నాను.
ఇది ఎక్స్‌పైరీ డేట్ యొక్క కథ. ఆ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కార్డ్ అనేది కస్టమర్‌కి బ్యాంక్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెనకున్న సీవీవీ. దీని సంగతి ఏంటి అంటే ఇక్కడ 3 డిజిట్స్ ఇస్తారు కదా! ముందంతా హైడ్ చేసి లాస్ట్ 3 డిజిట్స్ ఇస్తారు కదా! దాన్ని సీవీవీ అంటారు. అంటే కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్ చేసే సమయంలో కార్డ్ మీ దగ్గరే ఉందని నిర్ధారించడానికి సంకేతంగా ఆ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సీవీవీ అనేది వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఇది ఇప్పుడు ఈ కార్డ్ మీ దగ్గరుంది. ఆ వెనక నంబర్‌లు మీ దగ్గర మీరు చూసి చెప్పగలరు కాబట్టి మీ దగ్గర ఉందని అర్థం. అదే వేరే వాళ్ళ దగ్గర ఉంటే అది మిస్‌యూజ్ అవుతుంది కదా! ఇది సెక్యూరిటీ కోసం అనేది సీవీవీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీని నిర్ధారణ మీ మీ దగ్గరే ఉంది. దీనికి మీరు హక్కుదారులు అన్నట్టుగా. ఇవి ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దాగున్నాయి. అవేంటంటే ఏటీఎం కార్డ్ అనేది ప్రతి కస్టమర్‌కి యూనిక్. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు చిప్ కార్డ్ చూపిస్తుంది గదా! ఇది ఏంటి అంటే ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా పేమెంట్ చేసేటప్పుడు ఇది జస్ట్ స్వైప్ చేస్తే పేమెంట్ అవుతుంది కొన్ని కొన్ని సార్లు. దీనిలో ఏంటంటే డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ వీడియో కింద మీకు 16 నంబర్ల అంకె యొక్క వివరణ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్‌తో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.